పోయి నేను చిన్నప్పుడు ఎత్తుకున్నా పో ఇప్పుడు ఎత్తుకో ఎందుకు ఎత్తుకో ఎందుకు ఎత్తుకుంటావు నువ్వు ఎత్తుకున్నావు చిన్నప్పుడు నేను నా గొర్రె మంది అమ్ముకుంటే నీకే పెట్టా నాను నగ్గలేదు పుస్తకాలు మాడపిల్ల కమల పుట్టాలు జలజాడర్లు అవన్నీ కొన్నాం మంగారి వడ్డాలని చేస్తున్నావు ఇక్కడ దగ్గర కిసకమ్మ దగ్గర తీసుకురావాలి దగ్గర వడ్డాలని చేయించి మీకు గోల్డ్ కలర్ వెనక కూర్చోపోయిన వడ్డాలని కలర్ అయితే బంగారం లెక్క కొడుతుంది అదే ఎగురుతారు ఇప్పుడు మామ వచ్చిందనుకో గంత పెద్ద ఎందుకు చిన్నది మామ రెడీ ఎత్తాడు మామ రెడీ ఎత్తాడు లోపల మామ దాని చేసాక దండరం చేసాడు మళ్ళీ దండరం చేస్తుంది ఇప్పుడు తయారైతే దండరం నుంచి ఇప్పుడు ఇయ్యడానికి తయారైతుంది కొన్ని ఫోటోస్ అంటది చీర సెల్ఫీలో చీర కడతాను నీకు ఫోటో నీ అవ నిన్న ఓకేనా వీడియో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు చెప్తారు అందాక వస్తున్నాను చిన్నప్పుడు ఎత్తుకున్నా కొంచెం ఎత్తుకో అంటున్నా ఎందుకు ఎత్తుకుంటా మన అమ్మరకం తీరు నేను చెప్తాను అమ్మరకం తీరు నేను చెప్తాను ఎత్తుకో ఎందుకు నేనే అమ్మలకి ఇచ్చి కూర్చోవాలి అన్ని కొట్టా చెప్తా దెబ్బలు ఎత్తే నేను చెప్తున్నా ఫోటో నాలుగు ఇట్లా నీకు కనబడుతుంది ఇట్లా ఓకేనా మంచిది మొత్తం అసలు నీయనే తీయాలి బాబాయ్ పేరు పెట్టలేదు దారి చూపలేదట పేరు పెట్టలేదట నీ ముఖానికి పేరు పెట్టేది ఊరు ఎలక్షన్ అవుతుంది కాదా మరి అందరు మొగోళ్ళు అందరూ ఆడనే ఎవరంట మొగలు పట్టకం పట్టుకపోయే ముఖం కాదు మరి అల్సర్ బండి పట్టుకపోతా నేను అల్సర్ బండి ఉంటాయి పల్సర్ బండి రుజువు లేదు ఒకటే ఒక
అమ్మకు మా వాయిస్ ఇస్తాడు. ఏమన్నాను అందుకే పట్టుకపోరని చెప్తాను. రే వచ్చారన్నా రా. హలో అబ్బాయి ఉన్నాయి కానీ గాడలు పెట్టాలి మొగలు పెట్టాలా ఇట్లా నీ కొడుకుని అంటున్నా నాటలు అట్లనే కన్నాయి ఎన్నెన్నో వంటి కన్నవాడే నీ కొడుకులు మాయాచ్చువరకు 12 నెలలకు అయ్యానికి 12 నెలలకు కడుపులే ఉన్నా మాయాచ్చువరకు 6 నెలల పిల్లగాని కడుపులే ఉన్నా 6 నెలలు కడుపులే ఉన్నాక మళ్ళీ మరి ఆయన మాయాచ్చిపోయా పిల్లలు మాయాచ్చిపోయినాక ఖర్చు ₹1,00,000 ఖర్చు అయినాక మరి 1,00,000 అయినాక మరి మళ్ళీ నేను పుట్టే మళ్ళీ పుట్టేంటికి డెలివరీ ఖర్చు ఇవన్నీ ఎట్లా అని మా బావ నేను ఏం చెప్పిన 9 నెలలు అయినాక కూడా అవన్నీ ముట్ట మొన్న ₹1,00,000 అప్పు అయింది ఆయనకి అర్థం కావాలి అప్పు తీరాలి అన్నాక ఏడాది 2 ఏళ్ళే 3 ఏళ్ళే 4 ఏళ్ళే పుట్టుమని మావ పుట్టనని నేను లోపల కడుపులే మరి డిస్కషన్ అవుతుంది అటు నుంచి ఇటు ఓరు కొడుక పుట్టురు కొడుక మావ ఓబ నీ పుట్టనే అని నేను ఇక ఆయన 2 ఏళ్ళే 3 ఏళ్ళే 4 ఏళ్ళే 5 ఏళ్ళే 6 ఏళ్ళే 7 ఏళ్ళే 8 ఏళ్ళే ఇక మావ ఇక పెరుగ మళ్ళీ మాకు చెప్పుకోడు మా కొడుకు పుడతాడు కానీ నాకు ఫోన్ చేసుడు జల్ది బయటకు రాని నేనేం చేసుడు మాతోనే రాని నేను బయటకు వచ్చింది అనుకో మళ్ళేమో మళ్ళీ పురుడు పుట్టేటిగా నువ్వే అంటావు మళ్ళీ ఇవన్నీ ఖర్చు మళ్ళీ పైసలు కూడా ఇయ్యరు అని నేను ఇట్లా అనగా 12 ఏళ్లకు అయితే మామకు నేను ఏం చెప్పిన ఒక టీ షర్ట్ మింగు అన్నా మింగింది కడుపులు వేసుకున్నా ఓ జీన్ ప్యాంట్ మింగు అన్నా మింగింది కడుపులు వేసుకున్నా ఆయనతో 2 చెప్పులు రెడీ పెట్టు అన్నా రెడీ పెట్టింది ఆయన కలర్స్ ఏంటన్నా పుట్టినా ఆ చెప్పులు వేసుకున్నా మంద కాడికేనా అందుకే నువ్వే దొడ్డున్నా పోరేమో పక్క మామ నన్ను కడుపులో మోసి 12 ఏళ్ళు మోసింది ఎట్లా కాదు మామ కడుపులోనేమో నేను దొడ్డైనా మామ బక్కగా మొత్తం నాకే వచ్చింది అయితే మామిడి గింజ
గడ్డే ఉంది అన్నమే వారేసింది గింజలు ఏమైంది ఇది పెట్టు అరే యువత కనకర పిల్ల బట్ట పిల్ల లంచ్ అంటే లంచ్ అనుకుంటారు దొంగ అంటే దొంగ అనుకుంటారు మీరు నిన్నే ఆడుతున్నా ఐసారి మోనాడు ముసలాన్ తర్వాత నేను ఖచ్చితంగా పోలీస్ పటేల్ అయితే ఏం కావాలి నీకు? నాకా నాకు అది మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు అంటే ఈ కనకరే పిల్ల పట్టవాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు అంటారు. ఈ పట్నం కదా అంటారు. మా అత్త మాసాని మా మామ మానబోయాడు. నేను మా పెనిమిటి మా పురుషుడు మా అత్త కొడుకు మా కొడుకు మా బాబమ్మది ఏమైంది చెప్తున్నారు సాయం ఆడకాడు కింద మంది ఉండాలి మెయింటైన్ చేస్తాం మంది కాదురా అందరి పేరు ఒకటే. సరే కానీ దాన్ని ఎలా కొడతాయి నువ్వేమిస్తావే నేను మంచి మరకలు ఇస్తాపు మరకలు ఇస్తా ఓ ముసలిదానా ఇట్లా అయితే మరకలు ఇస్తా అన్నది నీ దగ్గర గెదరు వాసన నువ్వు ఎంత కోసం కావాలి చేస్తావు సంవత్సరం ఒకసారి చేస్తావు ఎప్పుడు దండారం చేస్తావు ఈ దండారం చేసిందంటే మళ్ళీ వచ్చి దండారం అంటే గొల్ల వారం దండారం చేస్తాడు మళ్ళీ దండారం చేస్తావు సరే కానీ అది ఇలా కొడితే అది మరకలు ఇస్తా అన్నది నువ్వేమి ఇస్తావు మరకడానికి పోతు ఇస్తావు అంతేనా సరే అను కొన్ని అను